అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. జగత్తులో చైతన్యాన్ని నింపి సరికొత్త ఆశలకు ఊపిరిపోసే శుభదినం ఉగాది. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది. వసంతంలో చిగురించే చెట్లతో ప్రకృతి శోభాయమానంగా మారుతుంది. వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది పర్వదినం రోజు చేసే షడ్రుచుల పచ్చడి జీవితంలో ఎదురయ్యే తీపి చేదు అనుభవాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సందేశాన్ని ఇస్తుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరం అన్నదాతలందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడికాయల పక్వత, కోత, మాగవేతలో జాగ్రత్తలు, వ్యవసాయంలో వేప ప్రాముఖ్యత, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా పూజిస్తారు. ఈ ఉగాది పండుగ రోజున వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినడం మన సాంప్రదాయం. ఔషధ మొక్కగా, పవిత్ర వృక్షంగా ప్రాచీన కాలం నుంచే మన్ననలు అందుకుంటోంది వేప చెట్టు. అంతేకాదు, వేపగాలి సోకితే పలు రకాల రోగాలు కూడా నయమవుతాయంటారు. వేపలో చేదును కలిగించే అజాడిరక్టిన్ అనే పదార్థం ఔషధ గుణాలు కలిగి ఉంది. అందువల్ల సాగు రంగంలో చీడపీడల నివారణకు వేప ఉత్పత్తులైన వేపపిండి, వేప గింజల కషాయం, వేప నూనెను విరివిగా ఉపయోగిస్తారు. నేలలో నులి పురుగులు, వేరు పురుగులున్న పంటలో తొలి దశలోనే పురుగులను నివారించాలన్న శాస్త్రవేత్తలు, నిపుణులు వేప మందులు వాడమని సూచిస్తూ ఉంటారు. వేపపిండి ఇటు క్రిమి సంహారకంగాను, అటు సేంద్రియ ఎరువుగాను పనిచేస్తుంది. రసాయనాలతో పర్యావరణం, పంట ఉత్పత్తులు విష కలుషితమైపోతున్న వేళ సురక్షితమైన వృక్ష సంబంధిత మందుల వాడకం శ్రేయోదాయకంగా ఉంటుంది. వేప ప్రాముఖ్యత గురించి ఈ ఉగాది సందర్భంగా తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రత్యేకించి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఈ వేప చెట్టుని ఒక దేవత కింద మనకి ముఖ్యంగా కొలుస్తూ ఉంటారనమాట. అలాగే వేప చెట్టులో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా, అంటే కాయలు కానీ, లేదనుకుంటే పువ్వు, బెరడు, వేరు, అలాగే ఈ ఆకులు, అలాగే కొమ్మలు అన్నిటినీ కూడా మనకి వ్యవసాయ రంగంలోనూ అలాగే మానవాళికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఎక్కువ ప్రాధాన్యత పొందినటువంటి పదార్థాలు వేప పిండి, అలాగే వేప నూనె. ముఖ్యంగా కూడా ఎక్కువగా మనం వాడేది సేంద్రీయ వ్యవసాయంలోనూ అలాగే ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా వేప ఆకుని కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. వేప పిండి మనం విషయాన్ని గమనించినప్పుడు 200 కిలోలు వేసుకున్నట్టయితే నేలకి, దాంతోపాటు కలిగి దున్నుకున్నట్టయితే నేలలో ఉన్నటువంటి ప్రధానంగా కూడా ఈ దుంపకుళ్ళు తెగుళ్ళని కానీ లేదా వేరుకుళ్ళు తెగుళ్ళని కానీ కలిగినటువంటి శిలీంధ్రాలు అనేవి చాలా వరకు కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే యాజమాన్య పద్ధతిని మనం చేయొచ్చు. నులుపురుగులు మనకు నేలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఆ నులుపురుగులను మనం నివారించవచ్చు. దీంతో పాటుగానే ఈ వేప పిండి అనేది మనకి ఈ పోషకాలు
పోషకాల్లో కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. దాంట్లో ప్రధానమైనది 5.2% వరకు కూడా నత్రజని ఉంటుంది, 1% వరకు కూడా భాస్వరం ఉంటుంది, అలాగే 1.4% వరకు కూడా ఈ పొటాష్ అనేది ఉండటం వలన ఈ వేపపిండి నేలకు వేయడం వలన 2 విధాలు కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఒకటి పోషకాలను అందిస్తుంది, అంటే ఒక సేంద్రియ ఎరువులాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈ లోపల ఏవైతే మనకి మొక్కకి హానికరం చేసినటువంటి ఈ క్రిమికీటకాలు ఉంటాయో, అలాగే ప్రధానంగా కూడా తెగుళ్ళను కలుగు చేసినటువంటి శిలీంధ్రాలు ఉంటాయో వాటన్నిటిని కూడా నాశనం చేయడానికి ఈ వేపపిండి అనేది మనకు పనికొస్తుంది. అలాగే ఈ ఉద్యానవన పంటల్లో ముఖ్యంగా కూడా ఈ కొబ్బరిలో ఈ గ్యానోడెర్మా అనే బంకకారు తెగులు ఎక్కువగా పంటను నష్టపరుస్తూ ఉంటుంది. ఆ గ్యానోడెర్మా బంకకారు తెగులను కూడా చెట్టు తాలూకు వయస్సును బట్టి 5 కిలోల నుంచి 10 కిలోల వరకు కూడా వేప పిండిని మనం వేసి నీరు పెట్టినట్టయితే గ్యానోడెర్మా ఆ బూజు తెగుల్ని కలిగించినటువంటి ఆ శిలీంధ్రం అనేది ఆ నేల లోపల ఉండి నాశనం అవడానికి ఈ వేపపిండి అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ని రకాలుగా వేపపిండి అనేది మనకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు వేప నూనె విషయానికి మనం వచ్చినప్పుడు ఈ వేప నూనె అనేది మనకు మార్కెట్లో 1500 ppmలోను అలాగే 10,000 ppmలో మనకు దొరుకుతూ ఉంటుంది. 1500 ppm కనుక అయినట్టయితే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే చాలా వరకు ఆరంభ దశల్లో ఉన్నటువంటి చీడపీడలు మనకి కంట్రోల్ చేయగలుగుతాం. అదే కనుక 10,000 ppm కనుక వేప నూనె మనం చూసినట్టయితే అది 1 లీటర్ నీటికి 2 నుంచి 3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి అనేది మనకు చాలా వరకు తగ్గుతుంది. కొబ్బరిలో ఈ సర్పిలాకార తెల్లదోమ కానీ వీటన్నిటిని కూడా ఈ 10,000 ppm కలిగినటువంటి వేప నూనె మనం ఎక్కువగా వాడమని చెప్తా ఉంటున్నాం. అలా వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ సర్పిలాకార తెల్లదోమ కూడా ఉధృతిని కూడా మనం చాలా వరకు తగ్గించగలుగుకోవచ్చు. అలాగే అన్ని రకాల వ్యవసాయ పంటల్లోనూ దాంతోపాటు కూరగాయలు ముఖ్యంగా ఈ బెండ కానీ వంగ కానీ వాటిల్లో ఈ కాయ తొలిచే పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి అనమాట. దానికి నివారణకి మనం వేప నూనె కానీ కొట్టుకున్నట్టయితే ఆ తల్లి పురుగులు కానీ లేదా ఆ గొంగళ పురుగులు అనేవి మన పంట మీదకి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వచ్చినటువంటి ఆ తల్లి రెక్కల పురుగులు కావచ్చు గుడ్లు పడడానికి అవకాశమే ఉండదు. ఈ వేప నూనె కొట్టడం వలన దాని నుంచి ఒక రకమైనటువంటి స్మెల్ రావడం వలన అలాగే జిడ్డుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే దాని మీదకి ఎటువంటి కీటకాలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు అనమాట. అలాగే 5% వేప గింజల కషాయం కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. దీంట్లో ప్రధానంగా మనం ఏం చేస్తామంటే మనం ఒక 5 కిలోల వరకు కూడా వేప గింజలను తీసుకొని దాన్ని కొద్దిగా దంచి ఆ దంచినటువంటి ఆ 5 కిలోల వేప గింజల్ని ఒక మూటగా కట్టి దానిని ఒక 10 లీటర్ల నీటిలో ఒక 12 గంటల పాటు బాగా నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత పొద్దున్న ఏం చేస్తామంటే దాన్ని ఆ మూటని ఒక 10 నిమిషాల పాటు బాగా పిండుతాం. పిండడం వల్ల ఏమవుతుందంటే ఈ వేప గింజల్లో ఉన్నటువంటి నింబిసిడిన్ అజాడిరెక్టిన్ అనే ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా ఈ నీటిలోకి దిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నీరు అనేది ఒక కషాయం లాగా తయారవుతుంది. ఆ కషాయానికి 100 గ్రాముల సర్ఫ్ పౌడర్ని బాగా కలిపి ఆ వచ్చినటువంటి ద్రావణాన్ని మనం ఏం చేస్తామంటే 1 లీటర్ నీటికి 50 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మన మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ ఆరంభ దశల్లో వచ్చినటువంటి ఈ అన్ని రకాల పురుగుల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతో పాటుగానే మనకి స్టోరేజ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం తినడానికి దాచుకున్నటువంటి గింజల్లో కూడా ఈ వేప ఆకుల్ని మనం ఎండబెట్టి అందులో కలపడం కానీ లేదా వేప ఈ పొడిని కూడా మనం కలిపినట్టయితే ఏమవుతుందంటే దాంట్లో ఈ స్టోరేజ్ గ్రెయిన్ పెస్ట్స్ అనేవి లోపలికి రాకుండా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి కషాయాలన్నింటిలో కూడా వేప ఆకు అనేది చాలా ప్రధానమైంది. దాంట్లో ఈ అగ్నాస్త్రం కావచ్చు, బ్రహ్మాస్త్రం కావచ్చు, లేదా వేప గింజల కషాయం కావచ్చు, లేదా ఈ నీమాస్త్రం కావచ్చు, వేటిలోనైనా కూడా దాంట్లో మనకు ప్రధానమైనటువంటి భాగం అనేది ప్రధాన భూమికి పోషిస్తున్నది ఈ వేప తాలూకా ఈ ఆకుల ముద్ద అనమాట. పచ్చాకుల ముద్ద. ఆ పచ్చాకుల ముద్దనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీంతో పాటుగానే ప్రధానంగా కూడా ఈ మధ్య మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి యూరియా అంతా కూడా నీమ్ కోటెడ్తో మనకు వస్తుంది. లేదనుకుంటే వేప నూనెని మనం యూరియాతో పాటు కలిపి వేసినా కూడా అది ఒక అవరోధకంగా పనిచేసి మనం వేసినటువంటి ఎరువు ఏదైతే ఉంటుందో యూరియా అనేది నేలలో ఎక్కువ కాలం ఉండి లాసెస్ గురి కాకుండా మొక్కకి ఎక్కువ కాలం అందుబాటులోకి వస్తుందన్నమాట. ఇవన్నీ వేపతో మనకు సంబంధించిన ఉపయోగాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ వేప చెట్టుని వాళ్ళకి బంజరు భూమిలో కానీ లేదనుకుంటే పొలాల గట్ల మీద కానీ పెంచుకున్నట్టయితే మన వ్యవసాయానికి సంబంధించిన దిగుబడులు కూడా పెరుగుతాయి. అలాగే నాణ్యతను కూడా పెంచవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మామిడి కోతలు ఊపందుకున్నాయి. మధుర మామిడి రుచులు చాలా కాలంగా వినియోగదారులకు దూరం అవుతున్నాయనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణమేంటో తెలుసా? నిషిద్ధ రసాయనాలతో మామిడికాయలను మగ్గించడం.
కార్బైడ్ అనే నిషిద్ధ రసాయనంతో లేత కాయలు కోసి మాగబెట్టడం చూస్తున్నాం. అలాంటి పండ్లు ఆరోగ్యానికి హాని చేస్తాయి. నోటి పుండ్లు, అల్సర్లు, ఎలర్జీలు కలుగజేయటం, క్యాన్సర్ కారకాలు కావడంతో కార్బైడ్ను నిషేధించడం, దీని వాడకంపై కఠిన చర్యలు అమల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి మామిడికాయలు రసభరితంగా మధురాతి మధురంగా ఉండాలంటే కాపుకు రాకముందు నుంచే చేపట్టే యాజమాన్యంతో పాటు పక్వత చెందిన కాయలు కోత చేయడం ఎంతైనా ముఖ్యం. అలాగే మాగవేతకు ఇథిలిన్ వంటి సురక్షిత రసాయనాలనే వాడుకోవాలి. మరి స్థానిక మార్కెట్లకు పంపించేటప్పుడు మామిడి కోత సమయంలోనూ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో తెలుసుకుందామా? మధుర ఫలం మామిడి రుచులు ఆస్వాదించే కాలం వచ్చేసింది. సాధారణంగా అధిక శాతం రైతులు మామిడి తోటలను గుత్తకు ఇచ్చేస్తుంటారు. సీజన్ మొదట్లో వచ్చే తొలికాయకు మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ గిరాకీని అందిపుచ్చుకోవడం కోసం వ్యాపారులు లాభాపేక్షతో పూర్తి పక్వత చెందని లేత కాయలను కోసి మార్కెట్ చేస్తుంటారు. ఆ లేత కాయలను రసాయనాల ద్వారా మగ్గబెట్టి రంగు తెప్పించి విక్రయిస్తారు. మామిడికి సహజమైన రంగు, రుచి, వాసన ఉండాలంటే ముదిరిన కాయలను సరైన దశలో కోత చేయడం ముఖ్యం. అసలు కాయ పక్వతకు వచ్చింది లేనిది ఎలానో చూద్దాం. పక్వతకు వచ్చిన కాయల్లో భుజాలు ఏర్పడి తొడిమ వద్ద గుంత ఉంటుంది. కాయ ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారుతుంది. స్వేదగ్రంథులు తెల్లటి చుక్క రూపంలో ప్రస్ఫుటంగా కనపడతాయి. ఈ లక్షణాలను బట్టే కాక కాయల పరిపక్వ దశను రిఫ్రాక్టోమీటర్తో సులభంగా గుర్తించవచ్చు. కాయలో చక్కెర శాతం 10 నుంచి 13 బ్రిక్స్ ఉంటే కాయ తయారైందని గుర్తించాలి. దూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లయితే 8 నుంచి 9 బ్రిక్స్ ఉంటే సరిపోతుంది. పక్వానికి వచ్చిన కాయలను చల్లని వేళల్లో డపోలీ చిక్కంతో కోయటం వల్ల కాయలు కింద పడకుండా నాణ్యంగా ఉంటాయి. సాధారణంగా కాయ కోతల్లో లోపాల వల్ల కోత అనంతరం 30% పండ్లు కుళ్ళిపోవటం, ఎండిపోవటం, పండక చెడిపోవటం జరుగుతుంది. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవటమే కాదు, ముదురు కాయతో పాటు లేత కాయను తెంపటం, గ్రేడింగ్ చేయకపోవటం, వర్షాలు వడగళ్లకు రాలిన కాయను మంచి కాయతో కలపటం, ప్యాకింగ్లో ప్రమాణాలు పాటించకపోవటం, రవాణా, నిల్వలో లోపాలు, అపరిశుభ్రత వంటివి పండ్లు త్వరగా చెడిపోవటానికి ముఖ్య కారణాలు. కాయలు చెట్టుపై ఉన్నప్పుడు కానీ కోసాక గానీ కాయలపై నిషేధించబడ్డ రసాయన మందులను పిచికారీ చేయకూడదు. చీడపీడల నివారణకు తోటల్లో ముందు నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కోసిన కాయలను మట్టి నేలపై ఉంచకూడదు. కాయకు సొన అంటకుండా జాగ్రత్త పడాలి. అంటినట్లయితే ఆ ప్రదేశంలో మచ్చలేర్పడి నిల్వ నాణ్యత తగ్గుతుంది. తొడిమితో సహా తెంపిన కాయల నుంచి సొన పూర్తిగా కారిపోయేంత వరకు వెదురు కర్రలపై కాయలను బోర్లించి ఉంచాలి. తరువాత కాయలను లీటర్ నీటికి 1 గ్రాము సబ్బుపొడి కలిపిన ద్రావణంలో ముంచి మెత్తటి గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత ప్యాక్ చేసేందుకు కాయలను సైజుల వారీగా, నాణ్యత వారీగా గ్రేడింగ్ చేయాలి. కాయలను పెట్టెల్లో ప్యాక్ చేసేటప్పుడు అడుగున కాగితం లేదా ఎండుగడ్డిని పరిచి ప్యాకింగ్ చేయాలి. పక్వదశకు చేరుకున్న కాయల్లో అంతర్గతంగా ఇథిలిన్ అనే రసాయనం సహజ సిద్ధంగానే ఉంటుంది. ఈ ఇథిలిన్కు కాయలను మాగే ప్రక్రియను ప్రేరేపించే గుణం ఉంది. ఇది మామిడికాయ ప్రకృతి సిద్ధంగా మాగే విధానం. వరిగడ్డిలో సహజ సిద్ధంగా పక్వతకు వచ్చిన కాయలు ఉంచి మాగించవచ్చు. అయితే అందుకోసం 10 రోజుల వరకు సమయం తీసుకుంటుంది. మరి తక్కువ సమయంలో కాయను పండించే కృత్రిమ పద్ధతులేవో చూద్దాం. కాయలను మాగించటం కోసం వెల్డింగ్, ఉక్కు పరిశ్రమల్లో వాడే కాల్షియం కార్బైడ్ను అస్సలు వినియోగించకూడదు.
ఎందుకంటే కాల్షియం కార్బైడ్కు తేమ తగిలినప్పుడు ఎసిటలిన్ అనే వాయువు విడుదలవుతుంది. ఈ ఎసిటలిన్కు కూడా కాయ మాగడాన్ని ప్రారంభించే గుణం ఉంది. అయితే ఇలాంటి కాయల్లో జీవరసాయన మార్పులు సరిగా జరగక కాయలకు రుచి ఉండదు. పక్వతకు రాని లేత కాయలను కోసి కృత్రిమంగా పండించటం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ పండ్లు తిన్నవారు అనారోగ్యానికి గురవుతారు. హానికరమైన ఈ కార్బైడ్ వాడకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. వ్యాపారులు సామాజిక బాధ్యతగా కార్బైడ్ వాడకాన్ని నిలిపివేయాలి. కార్బైడ్ రహిత విధానాలతో మామిడికాయలను సురక్షితంగా మాగించవచ్చు. అది ఎలానో చూద్దాం. మామిడికాయలను ఇథిలిన్ వాయువును ఉపయోగించి మాగించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఈ విధానంలో ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఇథిలిన్ వాయువుతో మాగేసిన పండ్లు రుచిగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మాగబెట్టేందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువ. రవాణాలో నష్టం తగ్గుతుంది. భారీ స్థాయిలో పండ్లు మాగపెట్టేందుకు ఇథిలిన్ ఛాంబర్లు అందుబాటులో ఉన్నాయి. 3 వంతులు తయారై పక్వారికి వచ్చిన కాయలను కోసి రైపనింగ్ ఛాంబర్లో ఉంచి 100 నుంచి 150 ppm ఇథిలిన్ వాయువును ప్రవేశపెట్టాలి. 12 నుంచి 24 గంటల పాటు ఛాంబర్ తలుపులు తెరవకుండా మూసి ఉంచాలి. తరువాత గది ఉష్ణోగ్రత వద్ద కాయలు 4-5 రోజుల్లోనే మాగి మంచి రంగును సంతరించుకుంటాయి. ఇక ఇటీవలి కాలంలో అందుబాటులోకొచ్చిన మరొక పద్ధతి లో కాస్ట్ రైపనింగ్ ఛాంబర్. ఈ విధానంలో సుమారు 2 టన్నుల వరకు కాయను మగ్గబెట్టవచ్చు. ఇందుకోసం 8 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తుగల గది సరిపోతుంది. రైతులు తమ ఇంటిలోని ఏ గదినైనా రైపనింగ్ ఛాంబర్లా మార్చుకోవచ్చు. కోసిన కాయలను గదిలో ఉంచి గాలి చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ గదిలోకి ప్రతి 4 గంటలకొకసారి 100 నుంచి 150 ppm ఇథిలిన్ గ్యాస్ను 12 గంటల వ్యవధిలో 3 సార్లు వదలాలి. ప్రతి 12 గంటలకు గది తలుపులు 1 గంట పాటు తెరిచి ఉంచి మళ్లీ తలుపులు మూసి గ్యాస్ను వదలాలి. ఒక 24 గంటల తరువాత కాయలను తీసి బయట పెట్టుకుంటే కాయలు మాగుతాయి. ఇలా భారీ ఎత్తున అంటే టన్నులు, క్వింటాళ్ల స్థాయిలో కాయలు మాగబెట్టడానికి రైపనింగ్ ఛాంబర్లు ఉపయుక్తంగా ఉంటే, కొద్ది మొత్తంలో కాయను మాగబెట్టడానికి చిన్న సైజు ఛాంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న 1 మీటరు పొడవు, 1 మీటరు వెడల్పు, 1 మీటరు ఎత్తుగల ఈ ఛాంబర్లో సుమారు 100 కిలోల వరకు కాయలను మాగబెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా తక్కువ మొత్తంలో అంటే గృహస్థ స్థాయిలో కాయను పండించాలంటే చిన్న సైజులో ఉన్న ఇథిలిన్ క్యానిస్టర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కాయలు ఉన్న గదిలో దీన్ని స్ప్రే చేయవచ్చు. ఇథిలిన్ గ్యాస్ను విడుదల చేసే ఎన్రైప్ ప్యాకెట్లు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇందులో ఇథిలిన్ గ్యాస్ను పొడి రూపంలో తయారు చేసి ప్యాకెట్లో ఉంచుతారు. ఈ ఎన్రైప్ ప్యాకెట్ మీద 2 రంధ్రాలు ఉంటాయి. వాటిని తెరిచి మామిడికాయలను ప్యాక్ చేసే ముందు అట్టపెట్టెల్లో 1 లేదా 2 ప్యాకెట్లను పెట్టుకోవాలి. ఇందులోంచి వెలువడే సహజమైన ఇథిలిన్ వాయువు వల్ల కాయలు 3-4 రోజుల్లో సహజ సిద్ధంగా మగ్గి బంగారు రంగును సంతరించుకుంటాయి. చక్కెర శాతం పెరుగుతుంది. బరువు కూడా అంతగా తగ్గవు. ఇటీవల ఫ్రూట్ కవర్లు మామిడికాయలను తొడిగేందుకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పిందె నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు తొడిగితే కాయ తయారైన తర్వాత కాయంతా సమానమైన లేత పసుపు రంగును సంతరించుకుంటుంది. ఈ కాయలను గాలి చొరబడని అట్టపెట్టెల్లో వరిగడ్డి వేసి ఉంచితే 4-5 రోజుల్లోనే ఎలాంటి కృత్రిమ రసాయనాల అవసరం లేకుండానే పండుతాయి. సహజ సిద్ధమైన వాసన, మంచి రంగు, రుచితో ఉంటాయి. రైతులు, వ్యాపారులు ఇలాంటి సురక్షిత విధానాల్లో కాయను మాగించటం అలవాటు చేసుకోవాలి. ఇంత జాగ్రత్తగా పండించిన కాయలను అంతే జాగ్రత్తగా మార్కెట్ చేయాలి. అయితే స్థానిక మార్కెట్లకు పంపేటప్పుడు కాయలను కుప్పలుగా పోసి వాహనాల్లోకి తరలిస్తుంటారు. ఇలా చేయటం వల్ల కాయలు రాపిడికి గురై మచ్చలు ఏర్పడతాయి. దీంతో నాణ్యత చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాయలకు దెబ్బ తగలకుండా అట్టపెట్టెలు లేదా ప్లాస్టిక్ బాక్సుల్లో
క్రమ పద్ధతిలో అమర్చి మార్కెట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కాయ నాణ్యత చెడకుండా ఉండి మంచి రేటు పలుకుతుంది. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటిస్తే మధుర మామిడి రుచులు అందరి సొంతం అవుతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ మహిళా రైతులు, రైతు సోదరులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. ఎస్సీ ఉప ప్రణాళిక సప్లాన్ నిధులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సంస్థ సౌజన్యంతో సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన రైతులకు సేంద్రియ సాగుకు అవసరమైన కషాయాలను అందజేశారు. అంతేకాకుండా రైతులకు టార్పాలిన్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, ధాన్యం సంచులు, వేపపిండి, వేప నూనె, పంచగవ్య, ఘనజీవామృతం, ఎన్పీకే, మైకోరైజా, బాసిల్లస్, ట్రైకోడెర్మా, వర్టిసీలియం, జిగురు అట్టలను పంపిణీ చేశారు. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా ఎస్సీ మహిళా రైతులకు చిరుధాన్యాల మీద శిక్షణ మరియు సేంద్రియ వ్యవసాయం మీద కావాల్సిన ఇన్పుట్స్ను రైతులకు అందజేయడం జరిగింది. సేంద్రియ ఉత్పత్తులు పండించడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ, వేప పిండి కానీ, పంచగవ్య కానీ వివిధ రకాల జీవ నియంత్రణ పద్ధతులకు ఇన్పుట్స్ ఇవన్నీ ఇక్కడ రైతులకు ఇవ్వడం జరిగింది. అట్లానే బ్యాటరీ స్ప్రేయర్స్, తర్వాత టార్పాలిన్స్ అవన్నీ కూడా రైతులకు, ఎస్సీ మహిళా రైతులకు ఇవ్వడం జరిగింది. డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ సంగారెడ్డి తరపు నుంచి వివిధ రకాలైన శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్పెరిమెంట్స్, ట్రయల్స్ మన జహీరాబాదు డివిజన్లో చేయడం జరుగుతుంది. మేము చేస్తున్న శిక్షణా కార్యక్రమాల్లో 60% పైనగా మహిళలు, తర్వాత ఎస్సీ రైతులతో మేము పనిచేయడం జరుగుతుంది. ప్రతిసారి మేము ఎస్సీ సబ్ ప్లాన్ స్కీమ్ కింద కొన్ని ఇన్పుట్స్, ట్రైనింగ్స్, నారు, ఈ విధమైన ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ వారి తరపు నుంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. 70 మంది ఎస్సీ రైతులను సెలెక్ట్ చేసి వారికి వివిధ రకాలైన అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బయో ఫర్టిలైజర్స్ అయిన రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిలం ఇటువంటివన్నీ, తర్వాత నీమ్ ఆయిల్, నీమ్ కేకు, తర్వాత స్ప్రేయర్లు, అదేవిధంగా తార్పాలిన్లు, చెరుకు నారు, కూరగాయల నారు ఇవన్నీ ఈ రైతులకు ఇవ్వడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.